డాక్టర్ గారు సెక్స్ లో విసుగు అనిపించడం ఉండదు, ఎందుకని? సెక్స్లో విసుగు అనిపించడం అనేది ఉండదండి. ఎందుకంటే సెక్స్లో పాల్గొనడం ఫీల్ గుడ్ హార్మోన్స్ లేదా లవ్ హార్మోన్స్ అవేవి విడుదలవుతాయి. మనిషి అసలు సెక్స్లో ఎక్సైట్ అయ్యాడంటే డోపమిన్ కావాలి. మనిషి చక్కగా దగ్గరికి ముద్దు పెట్టుకున్నాడంటే ఆక్సిటోసిన్ కావాలి. మనిషి మూడు మంచి ఎలివేట్ అయింది, చక్కగా ఉంది, ఎక్సైట్ అయ్యాడు, చాలా థ్రిల్ పొందాడంటే ఎండార్ఫిన్స్ రావాలి. ఇవన్నీ కూడా మనిషిని మూడుని ఎలివేట్ చేసి ప్రెజెంట్గా తీసుకెళ్తాయి. ఎండార్ఫిన్స్ మనిషిని మత్తు కలిగిస్తాయి. అంచేత ఇంకా బోర్డం ఎక్కడ? బోర్డం ఎప్పుడు వస్తుందంటే జీవితంలో ఏ రకంగా కూడా వాళ్ళిద్దరి మధ్య సరైన అవగాహన లేనప్పుడు, భార్యాభర్త మీద అవగాహన లేనప్పుడు, ఏదో మెకానికల్ పార్ట్స్ చేయడం, భార్య సాకించదు, తుమ్ముద్దులా పడుకుంటుంది, లేదా భర్త ఏమో ఒక ముద్దు ఉండదు, ముచ్చట ఉండదు, రాగానే సెక్స్ చేసేస్తాడు అంతే. అసలు ఫోర్ప్లే ఉండదు, ఏ ఉండదు, జస్ట్ తనకు ఆ వీర్యం కాచుకుని వాడు సంతోషించడం అంతే. ఇలా ఉన్నప్పుడు మాత్రం ఏంటి అవసరం లేదు. చాలామంది ఆడవాళ్ళు ఇలాంటి మగవాళ్ళతో అంటే కేవలం బెడ్ మీదకి వస్తాడు, 2 నిమిషాల్లో సెక్స్ ముగించేస్తాడు, అయిపోయింది అనిపించుకుంటాడు, పక్క తిరిగి పడుకుంటాడు. వీళ్ళకి 3 చెడ్డవికి వాడు అయిపోతుంది. దాంతో చిరాకు అంచేత వాళ్ళు అసలు మనసే పెట్టరు. అప్పుడు ఇంకెందుకు సెక్స్, ఏంటి సుఖం లేదు, పాడు లేదు, ఆనందం లేదు, హాయి లేదు, ఏమి లేదంటే ఇక అసలు అక్కడ బోర్డం అనమాట. అలా కాకుండా జీవితాన్ని ఆనందించాలి. జీవితం ఆనందించడం కోసం ఇద్దరికీ ఒకటే రకమైన ఐడియా ఉన్నట్లయితే మాత్రం అక్కడ బోర్డం అనేది ప్రశ్నే లేదు. 60 రానివ్వండి, 70 రానివ్వండి, 80 రానివ్వండి, 90 రానివ్వండి, వాళ్ళు సెక్స్లో ఎంజాయ్ చేస్తుంటారు. అక్కడ ఉన్నటువంటి ఫీల్ గుడ్ హార్మోన్స్ కాబట్టి. ఇప్పుడు కొంతమంది భార్య దగ్గరతో ఏం చేయలేరు, కానీ భార్య దగ్గర ఏం తృప్తి ఉండదు, కానీ పరాశులతో బాగా ఎంజాయ్ చేస్తుంటారు. ఇదేంటి మరి ఆ ఎంజాయ్ భార్య దగ్గర ఎందుకు లేదంటే ఆ మనసులు కలవకపోవడం, రిలేషన్షిప్ ప్రాబ్లం. ఎందుకయింది? ఆ ఫీల్ గుడ్ హార్మోన్స్ అనేది మనం ఎప్పుడైతే మనసు పడతామో ఆ మనసు పడ్డప్పుడు మంచి ఫుల్గా వచ్చేస్తాయి, మనసు పడినప్పుడు ఏవో కొద్దిగా ఉంటాయి. అసలు పేరే ఫీల్ గుడ్ హార్మోన్స్ లేదా లవ్ హార్మోన్స్ అంటారు వాటిని. ఈ లవ్ హార్మోన్స్ ఇంక లవ్వే కదండి. ఇంకా ఎంత హాయిగా ఉంటుంది, ఎంత ఆనందంగా ఉంటుంది, ఎంత తృప్తిస్తుంది. అదే సెక్స్లో బోర్డం అనేది లేదు. చూసారు కదండి ఇవాల్టి సుఖజీవనం కార్యక్రమం. మీకు కూడా లైంగిక సమస్యలు కానీ సంతానం లేని సమస్యలు ఏమైనా ఉంటే మీ సమస్యలను వాట్సాప్ ద్వారా పంపొచ్చు. 8008532087 అనే నెంబర్కి వాట్సాప్ చేయండి.